ఎస్. అవకాశం ఇచ్చిన మేడం కి మరియు మహాతర ఫౌండేషన్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ ఇంతవరకు మనకి అద్భుతమైన క్లాసులు ఎన్నో జరిగి ఉంటాయి. ఇది కూడా ఒక అద్భుతమైన క్లాస్. మనలో పంచభూతాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మనం భూతత్వము మూలాధార చక్రం దగ్గర, జలతత్వము స్వాధిష్టాన చక్రం దగ్గర, మణిపూరకం దగ్గర మనకి అగ్నితత్వము, అనాహతం దగ్గర వాయుతత్వము, ఆకాశతత్వం శుద్ధి చక్రం దగ్గర ఉన్నాయి. వీటన్నిటిని మనం శుద్ధి చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి మూడో కన్ను అద్భుతంగా తెరుచుకుంటుంది. మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటాయి మరి, అవన్నీ కూడా ఈ పంచభూత శుద్ధి ద్వారా మనం తొలగించుకోవచ్చు. తర్వాత చక్రాస్ కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి. చక్రాస్ ఎప్పుడైతే మనకి చక్కగా యాక్టివేట్ అవుతాయో మన సంకల్పాలన్నీ, ఇంకా చెప్పాలంటే అంతరాత్మలో ఉన్న సంకల్పాలన్నీ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. మనం అందరం కూడా ఇంతవరకు ఏం చేస్తున్నాం అంటే ప్రపంచం కోరిందే మనం కోరుతున్నాం. కానీ అంతరాత్మకి కొన్ని లక్ష్యాలు, కోరికలు ఉన్నాయని వాటిని సఫలీకృతం చేసుకొని ఆత్మ సంతృప్తి పొందాలని మనం ఈ జన్మ తీసుకున్నామన్న సంగతి మనకి ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ పంచభూత శుద్ధి లేకపోవడము, చక్రాలు శుద్ధి లేకపోవడము, అందువల్ల మనము అరిషడ్ వర్గాలు కూడా జయించలేదు. అంటే అరిషడ్ వర్గాలు జయించడమే మనం ఆత్మగా విరాజిల్లడం. ఎలా జయించాలో మనకు తెలియదు. కాబట్టి ఆ క్లారిటీ రావాలంటే ముందు మనం శుద్ధి చేసుకోవాలి. ఎక్కడ మనం ఇరుక్కున్నాము, ఎక్కడ మనకి ప్రాబ్లం ఉంది అనే సంగతి మనం ఈ పంచభూత శుద్ధి ద్వారా, దివ్య నేత్రం యొక్క సందేశం ద్వారా తెలుసుకుంటాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, మనందరూ వింటాము కాస్మిక్ ఎనర్జీ చాలా థిక్ బ్లూ కలర్ లో వస్తుంది. మనకి ఏమైనా గుర్తుందా ఎందుకు అలా థిక్ బ్లూ కలర్ లో వస్తుంది కాస్మిక్ ఎనర్జీ అంటే? మనం అందరం సంకల్పిస్తేనే ఈ కాస్మిక్ ఎనర్జీ క్రియేట్ అయింది. అది ఆజ్ఞా చక్రం యొక్క కలర్. అంటే మనం ఈ భూమి మీద ఉండాలి అన్న ఒక కామన్ సంకల్పానికి, కామన్ థాట్ కి, ఈ శుద్ధ సంకల్పానికి వీఆర్ ఆల్ క్రియేటింగ్ కాస్మిక్ ఎనర్జీ. ఇది మనకు తెలియదు. మనం వదిలే సంగతి మనకు తెలియదు, ధ్యానంలో మనం రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి ఇది నేను వదులుతున్నాను అన్న సంగతి ఎప్పుడైతే అర్థమవుతుందో మనం అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది. అంటే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించేది మనమే, మన సంకల్పం ద్వారా ఈ లోక కళ్యాణం మనం చేస్తున్నాం. ఈ రోజు మనము చక్కగా ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నాం త్రీ ప్రాక్టికల్స్ ద్వారా. ముందు హాయిగా కూర్చోండి. ఇది కొంచెం కొంచెం మనం ఇది ఎరుకతో చేసే పద్ధతి. ఇది ధ్యాస శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం మనం ఈ పంచభూత శుద్ధిని. ఇంతవరకు మనం ధ్యాన శాస్త్రంలో శూన్యం చేసుకున్నాము. ఇక్కడ మనం ఒక విషయం మీద మనం ధ్యాస పెడతాం. అందుకని కొంచెం ఎరుకతో కూర్చోవాలి. ఇందాక కూడా మనం చెప్పుకున్న ధ్యానం గురించి, బ్రహ్మర్షి పిరమిడ్ జీకే వాళ్ళది. ధ్యానం ఎరుకతో మనలోకి మనం వెళ్ళాలి. ఎరుకతో లేనప్పుడు ఏమవుతుందంటే మనం నిద్రపోతాం. ఎరుకతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏవైతే అనుభవాలు వస్తాయో వాటి సాక్షి గమనిస్తాము. గమనించినప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. చాలా మందికి ఈ అనుభవాలని గమనించడం తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎరుకతో ఉండలేదు. సపోజ్ నొప్పులు వచ్చినాయి అనుకోండి, కదలేస్తాం మనం, కదలలేదు మనం. నొప్పులు వచ్చినప్పుడు నొప్పిని సాక్షిగా ఎలా గమనించడం మనకు తెలియదు, ఎందుకంటే మనలో పంచభూతాలన్నీ అపరిశుభ్రం అవడం వల్ల మనం కదిలేస్తాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ పంచభూత శుద్ధి ద్వారా మనం సమాధి స్థితిని వెంటనే పొందుతాం. ధ్యానం యొక్క విశ్వరూపం ఏంటంటే సమాధి. కోటి సమం లయం అంటాం కదా. అంటే కోటి ధ్యానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఇక్కడ మనం షార్ట్ కట్ లో పంచభూత శుద్ధి ద్వారా ఈరోజు మనము సమాధిని పొందుతాము. అంటే కోటి ధ్యానాలు చేస్తే ఎంత ప్రతిఫలం వస్తుందో ఇప్పుడు మనం వెంటనే పొందుతాం. దీనికోసం మనం కొంచెం ఎరుగుతో కూర్చోవాలి. ఫస్ట్ లో ఫస్ట్ మనకి ఇలా కూర్చోమని చెప్పలేదు. కొంచెం తల కొంచెం పైకెత్తండి. ఇలా నిలుకొని కాదు, ఇలా ఫ్రీజ్ కాదు మనం చేయాల్సింది. కొంచెం ఎరుకతో కొంచెం తల మెడ వీపు నీటర్గా పెట్టుకొని లైట్ గా మనం కళ్ళు మూసుకొని వేళ్ళు పెట్టుకొని ఆ శ్వాసను గమనించడం చెప్పడం జరిగింది. ఈరోజు మనం ధ్యాస శాస్త్రంలో ఇలానే ప్రశాంతంగా కూర్చుంటాము, కానీ మెథడ్ వేరే ఫాలో అవుతాం. జస్ట్ కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోండి. ఈరోజు పంచభూత శుద్ధి మనం చేద్దాం, తర్వాత ధ్యానం చేద్దాము, చక్ర క్లీనింగ్ చేద్దాము, మళ్ళీ ధ్యానం చేద్దాము. అందులో మనకి ధ్యానం రాదు, సమాధి వస్తుంది. హాయిగా కూర్చోండి. దయచేసి అందరు వీడియో ఆన్ చేసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఎవరు కదలకండి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మన తల నుంచి పాదం వరకు మన శరీరం అంతరంగంలో భూమిలాగా, అంటే భూమి పైన ఉండే మట్టి, రాళ్ళు, దుమ్ము, ఇదంతా గులకరాళ్ళు ఇవన్నీ ఉన్నట్టు మీరు భావించండి. మన తల నుంచి
మన కళ్ళు, ముక్కు, నోరు, గొంతు, భుజాలు, చేతులు, వీపు, మెడ, పాదం వరకు మొత్తం భూమి లాగా ఉన్నట్టు భావించండి. యు జస్ట్ ఫీల్ ఎర్త్ ఎలిమెంట్ ఎంటైర్ అవర్ బాడీ ఫ్రమ్ టోస్ టు హెడ్. ఇప్పుడు భూతత్వ మూలాధార చక్రం దగ్గర ఉంటుంది మనకి. మన యానస్ దగ్గర వెన్నుపూస కింద ఒక మట్టి కుండలో మట్టి ఉన్నట్టు భావించండి. సంకల్పం చేసుకుందాము. నాలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా భూతత్వాన్ని సంపూర్ణంగా శాశ్వతముగా శుద్ధి చేసుకుంటున్నాను. నేను చెప్పినట్టు మీరు మనసులో చెప్పుకోండి. నాలో ఉన్న అనంతమైన ఆత్మశక్తి ద్వారా మూలాధార చక్రం వద్ద ఉన్న భూతత్వాన్ని సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి చేసుకుంటున్నాను. మూలాధార చక్రం వద్ద ఉన్న భూతత్వం సంపూర్ణంగా శుద్ధి అయ్యింది. ఇప్పుడు మరొక దివ్య సంకల్పం చేద్దాం. దాని పేరు శివోహం. శివోహం అంటే దైవం అని, హం అంటే నేనే అని. శివోహం అని చెప్పండి. శివోహం, శివోహం. ఒక 3 సార్లు చెప్పండి, మీకు సమాధి వస్తుంది. పెదాలు కూడా కదలరాదు, మనసులో జపించాలి. శివోహం అంటే సంకల్పం. శివుడు అంటే దైవము, హం అంటే నేనే. మనమే దైవం అని అర్థం. ఇది దివ్య సంకల్పం. ఏం సంకల్పం చేస్తామో అలా తయారవుతాం. శివోహం. జస్ట్ అబ్జర్వ్ అట్ మూలాధార చక్ర టు క్లీన్ అవర్ ఎర్త్ ఎలిమెంట్. భూతత్వాన్ని శుద్ధి చేయడానికి మూలాధార చక్రాన్ని గమనిస్తూ ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు మీ శరీరం అంతా కూడా వాటర్ లాగా ఊహించండి. తల నుంచి పాదం వరకు మన శరీరం అంతా నీరు లాగా అయినట్టు. అంటే కళ్ళు, ముక్కు, నోరు, గొంతు, వీపు, మెడ, తల, భుజం, మన మోకాళ్ళు, థైస్, పాదం వరకు లోపలంతా వాటర్ అయింది. ఇప్పుడు మన బెల్ట్ ఏరియా వెనక సైడ్ గమనించండి. అక్కడ చిన్న కుండలో నీరు ఉన్నట్టు భావించండి. నడుం వెనక్కి. నాలోని జలతత్వం అంతా ఆత్మశక్తి ద్వారా శుద్ధి అయ్యింది. శివోహం. నాలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా స్వాదిష్టాన చక్రం వద్ద ఉన్న జలతత్వాన్ని సంపూర్ణంగా శాశ్వతముగా శుద్ధి చేసుకుంటుంది. నడుము వెనక్కి చిన్న గ్లాసులో వాటర్ ఉన్నట్టు భావించండి. అక్కడే చూస్తూ శివోహం.
ఇప్పుడు మీ శరీరం అంతా లోపల బయట పవిత్రమైన అగ్నిలో కాలుతున్నట్టు భావించండి. సీతాదేవి ఎట్లయితే అగ్ని ప్రవేశం చేసిందో మై డియర్ ఫ్రెండ్స్, అలా మనము శరీరం అంతా పవిత్రమైన అగ్నిలో కాలుతున్నట్టు భావిద్దాము. అందులో మన నెగిటివ్ కర్మ, పాజిటివ్ కర్మ అంతా దగ్ధమైపోయింది. మన నిర్గుణంని పొందాము. మొత్తం మన జన్మ జన్మల పాప పుణ్య కర్మలన్నీ, రోగాలన్నీ, భయాలన్నీ, అజ్ఞానం అంతా ఆ బంగారు రంగు వర్ణంలో కాలిపోతూ ఉంటుంది. మన నాభి వెనక్కి చిన్న మంట మండుతున్నట్టు భావించండి. నాభి వెనక్కి, ఒట్టు వెనక్కి, ఆ మంటను చూస్తూ బ్యాక్ సైడ్ చెప్పుకోండి సంకల్పం శివోహం, శివోహం. శివోహం. ఇప్పుడు మీ శరీరం అంతా కూడా ఒక బెలూన్ లా తయారైనట్టు భావించండి. ఒక రబ్బర్ ఇక రబ్బరి రబ్బర్ బుడగ ఎలా ఉంటుంది? రబ్బర్ బుడగ, రబ్బర్ బెలూన్ గాలితో నిండి ఉంటుంది కదా, అలా మీ శరీరం అంతా భావించండి. లోపలంతా గాలితో నిండిపోయింది. మీ తల, గొంతు, ఛాతి, పొట్ట అంతా కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఒక చిన్న బెలూన్ లాగా మారినట్టు భావించండి. మొత్తం ఎంటైర్ యువర్ బాడీ టోటలీ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ గ్యాస్ ఎలిమెంట్. You just focus at your middle part of your chest, especially backside at your spine. You just visualize a balloon. It's filled with gas. ఛాతి వెనక్కి చిన్న బెలూన్ ఉంది, అది గాలితో నిండి ఉన్నట్టు భావించండి. అక్కడ ధ్యాస పెట్టండి. వీపు వెనక్కి, అనాహత చక్రం వెనక్కి. నాలో ఉన్న అనంతమైన ఆత్మశక్తి ద్వారా వాయుతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి గావించుకుంటుంది. శివోహం, శివోహం, శివోహం. అక్కడే గమనిస్తుండండి ఛాతి వెనక్కి. ఇప్పుడు మీ శరీరం అంతా కూడా ఒక స్కై బ్లూ కలర్ లో మారినట్టు భావించండి. అంటే ఆకాశ తత్వంతో నిండిపోయింది అంతా. ఆకాశ తత్వం అంతా మీ శరీరంలో నిండుకొని ఉంది, తల నుంచి పాదం వరకు. దాన్ని చూడండి మరి. మీ ఛాతి వెనక్కి అయిపోయింది. ఇప్పుడు మీ గొంతు వెనక్కి, ఆకాశ తత్వం. గొంతు వెనక్కి ఒక బెలూన్ నుండి భావించండి. ఒక బుడగ, ఒక గాలితో నిండిన రబ్బర్ బుడగ ఉన్నట్టు భావించండి గొంతు వెనక్కి. ఇలా చెప్పుకోండి, నాలో ఉన్న అనంతమైన ఆత్మశక్తిని వినియోగించుకొని ఆకాశ తత్వాన్ని సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి చేసుకుంటున్నాను. నాలోని ఆత్మశక్తి ద్వారా ఆకాశతత్వం అంతా శుద్ధి అవుతుంది. ఆకాశతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసుకున్నాను. తథాస్తు. శివోహం, 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 శివోహం.
గొంతు వెనక్కి గమనిస్తుండండి. ఇప్పుడు మీ రెండు కనుబొమ్మల మధ్యలో ఒక థిక్ బ్లూ లైట్ ఉన్నట్టు భావించండి. ఆ థిక్ బ్లూ లైట్ మీ తలంతా, మీ గొంతంతా, మీ శరీరం అంతా నిండిపోయినట్టు భావించండి. థిక్ బ్లూ లైట్ ఆజ్ఞా చక్రం హృదయ దగ్గర. ఇలా చెప్పుకుందాము. నేను కాంతి స్వరూపాన్ని. శివోహం. నేను కాంతి స్వరూపధారుడిని. శివోహం. 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 నేను కాంతి స్వరూపధారుడిని. ఐఎమ్ నథింగ్ బట్ ఏ లైట్ బాడీ. శివోహం. మీరు సహస్రాల మీద ధ్యాస పెట్టండి. అక్కడ వైలెట్ ఫ్లేమ్ ఉంది. సహస్రారం యొక్క రంగైన కలువ పుష్పం, తామర పుష్పం యొక్క కాంతి మన తల మీద ఉంది. దాన్నే చూడండి. నాలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా సహస్రారంలో ఉన్న ఈ పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసుకుంటుంది. శివోహం. 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 ఇప్పుడు కాసేపు ధ్యానం చేయండి. 21 minutes. మీరు నెక్స్ట్ మనం భూత శుద్ధి ఆ తర్వాత చక్ర క్లీనింగ్ చేద్దాం. మళ్ళీ సమాధిలోకి వస్తుంది. ఇప్పుడు కనీసం 21 నిమిషం మీరు ధ్యానం చేయండి. ఆలోచన వస్తే శివోహం అంటే, శివోహం అంటే మంత్రం కాదు. హమ్ అంటే నేను, శివ అంటే నేను. మనమే శివుడు అని అంటాం.
లాస్ట్ ఒక్క నిమిషం మాత్రమే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చేతులు మెల్లిగా కళ్ళ మీద బోర్లించు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్తారా? మీకు సమాధి ఏమైనా వచ్చిందా? ఆలోచనలు వచ్చినాయా? సైలెంట్ గా ఉందా? ఎలా ఉంది? ఎవరైనా ఒకరిద్దరు షేర్ చేసుకోగలరా? మెడిటేషన్ చాలా బాగా కుదిరింది, కానీ ముందుకు పడిపోయానండి నేను మాట మాటకి. నో మళ్ళీ ప్రాబ్లం, నో ప్రాబ్లం. పైకి లేస్తున్నాను, పడిపోతా ఉన్నాను అలా. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి సార్. ఎవరో మాట్లాడుతున్నారు. మన కొండ యాదగిరి. చాలా బాగుంది సార్. ఆలోచన లేకుండా చాలా సైలెంట్ గా బాగుంది సార్. నేను 9:10 కి జాయిన్ అయినా సార్, ఒక 10 నిమిషాలు లేట్ గా. జలది చెప్తా అంటే అది బాగుంది, బాగా కుదిరింది సార్. దాని మీద ఆలోచన పోతా ఉంది, వేరే ఆలోచన లేకుండా తేలిగ్గా అనిపిస్తుంది సార్ బాడీ. థ్యాంక్ యూ సార్, బాగుంది. ఇంకెవరైనా చెప్తారమ్మా? సార్ బ్రీత్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకే వచ్చినట్టుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకే వచ్చినట్టు అనిపించింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బాగా చేస్తే ధ్యానం అదే బ్రహ్మానందం. నీలి విజయ గారు చెప్తారా? నమస్కారం. అన్మ్యూట్ చేసుకుంటారా? మీట్లో ఉన్నారమ్మా, అన్మ్యూట్ చేసుకుంటారు. చెప్పండి. నేను తిరుపతి రావాలి మాట్లాడుతున్నాను సార్. ఆవలింతలు బాగా వచ్చినాయి సార్. ఆవలింతలు వినిపించట్లేదు ఈ మాట. అమ్మా చెప్పండి, ఎట్లా అనిపించింది? చేసుకొని చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ మీట్లో ఉన్నారు. తిరుపతిరావు గారు మాట్లాడారు కదా, వీడియో ఆన్ చేసుకోండి. ఓకే. ఆవలింతలు బాగా వచ్చినాయి సార్. ఎస్, ఆవలింతలు ఎందుకు వస్తాయండి సార్? మనలో టాక్సిన్స్ ఉంటాయి కదా, అన్ని వ్యర్థాలన్నీ వెళ్ళిపోతాయి మనలో, విషవాయువులు పనికిరాని ఆవలింతలు బయటకు వెళ్ళిపోతాయి. డీప్ ఆవలింతలు వచ్చినాయి అందులో, బాగా వచ్చినాయి. ఓకే, ఇంతవరకు ఎప్పుడు రాదంటారు. మీకు ఆవలింతలు వచ్చినాయా? సార్ అన్నారు సార్, తిరుపతిరావు గారు అన్నారు. ఓకే ఓకే, ఆవలింతలు రావడం మంచిదే. మన లోపల ఎన్నో వ్యర్థాలు ఉంటాయి, విషవాయువులు, అవన్నీ క్లియర్ అయిపోతాయి. వాయుతత్వం శుద్ధి కావాలన్నాం కదా, అప్పుడు వస్తాయి మనకి బాగా. ఇవన్నీ క్లీన్ అయిపోవాలి మనం. ఇంకా ఎవరైనా చెప్తారా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు తెలిసి మీ అందరికి ధ్యానం అద్భుతంగా కుదురుతుందని. ఎస్ సార్. సార్ నాకైతే ఈ విశుద్ధి చక్రం దగ్గర పెయిన్ వచ్చింది. ఇంకోటి నా శ్వాస ఇక్కడ నుంచి రావట్లేదు సార్, నాకు ఇక్కడ నుంచి బాగా తెలుస్తుంది. వెరీ గుడ్ అమ్మా. సహస్రారం ద్వారా శ్వాసిస్తాం మనం. అక్కడ నుంచి శ్వాస తెలుస్తుంది. మనకి చక్రాలు అన్ని శుద్ధి కూడా చేసుకోవాలి త్రూ బ్లూ లైట్. బ్లూ లైట్ తో ఎందుకు చేసుకోవాలంటే, బ్లూ లైట్ అనేది ఆజ్ఞా చక్రం రంగు, థిక్ బ్లూ. మనం కమాండ్ చేస్తాం, ఇంక ఖచ్చితంగా ఆరోగ్యం రావాల్సిందే, ఇంక రోగాలు రానే రావు అని చెప్పడానికి థిక్ బ్లూ లైట్. ఈ వేలు ఏదో చూపుడు వేలు, దీన్ని ఒక అగ్గిపుల్ల లాగా భావిస్తాం. అంటే అగ్గిపుల్లకి బంగారు రంగు వర్ణం ఉంటుంది కదా, అలా కాకుండా బ్లూ రంగు, థిక్ బ్లూ, కృష్ణుడి బ్లూ. ఆ బ్లూ ఉంది అనుకొని ఒక్కొక్క చక్రం శుద్ధి చేస్తూ వస్తాం. ఇక్కడ సహస్రాలను పెడతాము, బ్లూ లైట్ లోపల పోయినట్టు భావిస్తాము, తిప్పుతాము, గర్ర 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 తిప్పితే నిజంగా మీకు సహస్రాలను తిరుగుతుంది. ఎందుకంటే మనం అంతా చక్రాల్లో నాడులన్నీ కూడా శుద్ధి లేకుండా లోపల ట్రాఫిక్ జామ్ అయినట్టు ఇరక్కపోయినాం మనం. అంటే ఇలా గట్టిగా హార్డ్వేర్ అయిపోయినాయి నాడులన్నీ, మన బ్రెయిన్ లో అయినా ఇంకా చెప్పాలంటే. అందుకే రామ్తో చెప్తాడు, మనమంతా పర్సనాలిటీలో అడిక్ట్ అయిపోయినాము, హార్డ్వేర్ అయిపోయినాము, మనము బలమైన బంధాలు ఇరుక్కుపోయినాము, దాన్ని నుంచి మనం బయటపడాలి. అందుకని క్రియేషన్ చెప్తాడు, అది ఇంకొక సెషన్ మనం చెప్తున్నాము. ఈరోజు సింపుల్ చెప్తున్నాము.
నా ఉద్దేశం ఏంటంటే మీరు చక్కగా సమాధిని పొందాలి. సమాధిలో మీరు ఎన్లైటన్మెంట్ అయిపోతారు. మీకు అన్ని ప్రశ్న సమాధానం దొరకడమే ఎన్లైటన్మెంట్ అంటే. మీకు డౌట్ ఉండదు ఇంకా. అలా అన్ని ప్రశ్న సమాధానం దొరికితే మీ ద్వారా సకల సృష్టి ప్రతిసృష్టి చేయబడుతుంది. సృష్టికి ప్రతిసృష్టి చేస్తాం మేము. అంటే ఇప్పుడు మనకి ఎన్నో భూకంపాలు ఇవన్నీ ఉన్నాయి కదా మేడం చెప్పినట్టు. ఇవన్నీ ఆపే సమర్థత ఒక సమాధి స్థితి పొందిన మాస్టర్ టీచర్కి ఉంది, తర్వాత ఒక క్రియేటర్కి ఉంది. కాబట్టి మనం ధ్యాన స్థితి నుంచి సమాధి స్థితికి వెంటనే వెళ్ళిపోవాలంటే ఈ శివోహం అనే ఈ సంకల్పం మనకు ఉపయోగపడుతుంది. భూత శుద్ధి చేస్తే మై డియర్ ఫ్రెండ్స్ మనలో అర్షడ్ వర్గాలు జయించబడతాయి. అర్షడ్ వర్గాల్లో మనం కూరి లోపల ఎంతో అసూయ ద్వేషం పెట్టుకొని మనం సర్వనాశనం చేస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ వల్ల సృష్టి కూడా నాశనం అవుతుంది. ఇక్కడ సమాధిలో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్ మన అంతరంగంలో ఉన్న సంకల్పాలు లేదా కోరికలు ఆటోమేటిక్ జరగవు, అప్రయత్నంగా జరుగుతాయి. మనం అంతా ప్రయత్నపూర్వకంగా సమాజం కోరిందే కొడతాం కదా. అంతరార్థం చెప్పేది వినలేకపోతే మీరు సమాధి స్థితి పొంది ఈ సాధన చేయండి. అప్పుడు సమాధానం అంతరంగంలో చెందితే బయట ఇంకా కోరికల పట్ల వ్యామోహం మనకు ఉండదు. అవి ఆటోమేటిక్ జరుగుతుంది. వ్యామోహం లేదా వైరాగ్యం తినడం కాదు ఇక్కడ. మన సమాధానం పొందినప్పుడు మన అంతరాత్మ సరైన కర్మలు చేస్తుంది. ఏ కర్మ చేస్తే నిర్గుణం అవుతుందో అలాంటి కర్మలే చేస్తుంది. ఎవరి నుంచి ఆశించకుండా చేస్తుంది. ఏ కర్మ సరికొత్తగా చేస్తామో అవే చేయనిస్తుంది. అందులో ఎరుకను కలిగి ఉంచేలా చేసి అదే ఆత్మ మనకి సమాధానము అనుభవ జ్ఞానం కూడా ఇస్తుంది. అంత ఇంపార్టెంట్. ఇక్కడ ఇంత పరమ పవిత్రమైన సమాధిని మనము అత్యంత సులభంగా పొందవచ్చు. ఇంకా ఏం చెప్పాలో చెప్తాను నేను. ఇప్పుడు మనం శివోహం అన్నాం కదా, శివోహం 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 4-5 సార్లు అంటాం అని శివోహం మీద గ్యాప్ పెంచుతాం. శివోహం అంటాము, ఇంకొంచెం ఆగుతాము, వైబ్రేషన్ వస్తుంది. మళ్ళీ శివోహం అంటాం, ఇంకొంచెం ఆగుతాము, ఇంకా వైబ్రేషన్ వస్తుంది. ఒక్కోసారి ఆ వైబ్రేషన్ లో లోపలికి వెళ్ళిపోతాము. ఇంకా ఎన్ని గంటలు కూర్చోవచ్చు. ఇది యాక్చువల్ నా సబ్జెక్ట్ కాదు. ఇంకో గురువు ఉన్నాడు దీనికి, ఇక్కడ చెప్పచ్చలేదు నాకు తెలియదు. కానీ ఆయన తన మీద ఆధారపడేలా చేస్తున్నాడు. ఆయన నేను 1000 మంది మనుషులను ఇచ్చాను అంతా తిరిగి. ఆయన స్టార్టింగ్ లో ఉన్నది కరోనా టైంలో. ఆయన నన్ను ఇది చెప్పమని చెప్పాడు. అంటే నేను రామ్తా విజ్ఞానం చెప్పడం వల్ల గురువు మీద ఆధారపడినకుండా కేవలం సంకల్పం మీద ఆధారపడి సేమ్ ఆయన లాంటి రిజల్ట్ ఇస్తుంది. అక్కడ జనాలు కర్మసిద్ధాన్ని నమ్ముతారు, చచ్చిపోతారు, ముసలు అవుతారు. ఇక్కడ మనం ఏం చెప్పినా సరే రామ్తాన్ని సాటిస్ఫై చేస్తాం. అంటే నో ముసలితనం, నో అనారోగ్యం, నో చావు, నో ఆర్థిక ఇబ్బందులు. జీవితాన్ని ధర్మంగా భోగిస్తాము, వాటి నుంచి బయటపడి అధిరోహం చెందుతాం. ఇది మన జీవిత లక్ష్యం. అందుకని ఎవరి దగ్గర నుంచి ఏ నాలెడ్జ్ తీసుకున్నా మనం సరైన విధంగా చెప్తాం. ఎవరి మీద ఆధారపడనివ్వకుండా చేస్తాం. నెక్స్ట్ మై ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే అలా మీరు చెప్పిద్దాం. ఒక్కసారి కేవలం శివోహంతోనే మీకు సమాధి వస్తుంది. ఒక 5 నిమిషాలు చేద్దాము. కళ్ళు మూసుకోండి. కొంచెం ప్రశాంతంగా నిటారుగా కూర్చోండి. ఇదంతా మీకు సమాధి టెక్నిక్ చెప్తా. దీని తర్వాత మళ్ళీ మీకు చక్ర క్లీనింగ్ బ్యాలెన్స్ కూడా చెప్తా. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఇలా మీరు జపించండి. జపం కాదు, సంకల్పం చేసుకోవడం. శివోహం. శివోహం అంటే CIVOHAM. అది దీన్ని ఎలా పలకాలంటే శివోహం అని పెదాలు కూడా కదలరాదు, మనసులో జపించాలి. ఒక శివోహంకి ఇంకో శివోహంకి గ్యాప్ పెంచుతూ ఉండాలి. ఫస్ట్ స్పీడ్గా చెప్తాం. శివోహం 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 అంటాం. తర్వాత సంకల్పానికి ఇంకో సంకల్పానికి గ్యాప్ పెంచుతాం. శివోహం శివోహం ఇలా శివోహం శివోహం శివోహం. ఇప్పుడు గ్యాప్ పెంచాం కదా, ఇంకా పెంచుతాం 2 శివోహం మధ్యలో. శివోహం 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 శివోహం. ఈ మధ్యలో మీకు సమాధి వస్తే సమాధిలోకి వెళ్ళిపోండి, లేదంటే మళ్ళీ చెప్పండి. శివోహం 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 శివోహం
ఇగో ఎస్ చాలా మై డియర్ ఫ్రెండ్స్. ఇంకో టెక్నిక్స్ నేను వెళ్తా, మీరు ధ్యానం చేస్తున్నాను ఇంకా హాఫ్ అన్ అవర్. మనకి ఇంకో టీం రెడీగా ఉంది. మళ్ళీ ఇంకోసారి నేను తీసుకుంటా ఇంకో రోజు కానీ 1 అవరే వీలు అవుతుంది. 10 కి మరి ఇంకో టీం వస్తుంది, రెగ్యులర్ టీం. మార్నింగ్ 3 to 6 వెళ్ళి చదివి కళ్ళ మీద పెట్టుకోండి. ఒకరు చెప్తారా అనుభవం? శివోహంతో కూడా సమాధి వస్తుందో లేదో చూడండి. ఒకరిద్దరు చెప్పండి. ఎనీవన్? సార్ ఆలోచనలు రావడం లేదు సార్. వెరీ గుడ్. ఆలోచన రాకపోతే అయిపోయింది, మనం విజయం సాధించాం, 6 కొట్టేసాం. ఇంకా ఆలోచనలు ఎన్ని వస్తాయో కుప్పలు కుప్పలు వస్తాయి మనకి. వెరీ గుడ్ సార్. అది మనసులో దానికోసం చెప్తున్నాను. మనసులో అనుకుంటూ ఉంటే ఆ గ్యాప్ మనకు తెలుస్తూ ఉంది సార్. అది Yes, sir. Yes, ఇది ఒక ఏన్షియంట్ విజ్డమ్. ఇది ఎక్కడ రాయబడలేదు. Yes, ఒక sir. గురువు చెప్తున్నాడు. ఆయన నాకు తిరుపతి, గజన్మల్ తిరుపతి. తమ్ముడుగా ఉన్నాడు. ఆయన ద్వారా ఈ సిద్ధి పొంది చెప్తున్నాను. మీరు డైరెక్ట్ గా ఇస్తే రాదు. ఇది ఒక గురువు సమక్షంలో దీక్ష తీసుకోవాలి. ఆయన నాకు ఆయన శక్తిపాతం చేశాడు. నాకు ఇది చెప్పదు, నా అప్పటికే ఆయనకే తెలుసు. Yes, my dear friend. ఆ జ్ఞానం మనకు అవసరం లేదు. ఆ జ్ఞానం మన పిఎస్ఎస్ఎం ఆపోజిట్. ఈ ప్రాక్టికలే తీసుకున్నాను. అది కూడా డిపెండ్ కానీ ప్రాక్టికల్ మనం కొంచెం మాడిఫై చేసాము. రాము మనల్ని మనం ఉద్ధరించుకునేలా. ఇప్పుడు ఏం చేశారంటే చక్ర క్లీనింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సార్ ఓన్లీ 4 times అనాలా? అట్లేం లేదు, ఎన్నిసార్లు అనొచ్చు. నెక్స్ట్ గ్యాప్ పెంచాలంటే ఒక 10 సార్లు అనండి, గ్యాప్ పెంచండి. ఓకే ఓకే కేవలం Thank you, నియమం ఏం లేదు ఇక్కడ. Okay, thank you, బ్లూ sir. లైట్ లో పుల్లని బ్లూ లైట్ లా ఊహించుకోవాలి. అంటే ఈ చూపుడు వేలు బ్లూ లైట్ లా ఊహించుకొని తిప్పండి సహస్రాలు. ఇలా తిప్పుతూ తల మీద బ్లూ లైట్ లోపలికి వెళ్ళింది, తిప్పండి. గర్ర 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 బ్లూ లైట్ లోపలికి వెళ్ళి తిరుగుతుంది. విష్ణు శ్రీకృష్ణ చేతిలో సుదర్శన చక్రం లాగా బ్లూ కలర్ లో తిరుగుతుంది. గర్ర 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 తిప్పండి. కళ్ళు మూసుకోండి, తిప్పండి. స్లోగా తిప్పండి మై డియర్ ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు చక్రాస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు చూడండి కావాలంటే. నెమ్మదిగా తిప్పండి. నా సహస్రారము శుద్ధి అవుతూ ఉంది, శివోహం అంటుంది. నా సహస్రారాన్ని సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి చేసుకుంటూ ఉన్నాను, శివోహం. మెల్లిగా తిప్పాలి మై డియర్ ఫ్రెండ్స్, మెల్లిగా తిప్పాలి, గమనిస్తూ ఉండాలి. సమాధిలోకి వెళ్ళిపోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు గొంతు దగ్గర తిప్పండి. బ్లూ లైట్ లోపల పంపించి విశుద్ధి సారీ ఆజ్ఞా చక్రం 2 కనుబొమ్మల మధ్యలో తిప్పండి. ఆజ్ఞా చక్రం దగ్గర బ్లూ లైట్ ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళింది. మీరు తిప్పుతుండే ఇలా ఎలా తిప్పుతుంటారో అలా చక్రాలు తిరుగుతూ ఉంటాయి. మీరు గమనించండి. బ్లూ లైట్ తో ఆజ్ఞాపిస్తే చక్రాలను రొటేట్ అయిపోతాయి. చక్ర రొటేషన్ ద్వారా కూడా మనం సమాధి పొందొచ్చు, ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు, నెగిటివ్ ఎమోషన్స్ ని బ్లాక్స్ ని బయట క్లియర్ చేయవచ్చు. మ్యూట్. Someone is talking. Please mute.
ఇప్పుడు గొంతు దగ్గర తిప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ శబ్దం చేస్తున్నారు, ప్లీజ్ సెకండ్ రిపీట్ చేస్తుంది. కేశవులు ప్లీజ్ మ్యూట్. కేశవులు కే. ఎస్ సార్. ఇప్పుడు మీ అనాహత చక్రం తిప్పండి, బ్లూ లైట్ గిర్రా 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 తిప్పుతూ నా యొక్క అనాహత చక్రాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసుకుంటున్నాను. నా అనాహత చక్రాన్ని సంపూర్ణంగా మేల్కొలుపుతున్నాను. ఏదైనా చెప్పుకోండి, శివోహం అనుకోండి. ఒక 2 సార్లు శివోహం అనుకోండి, మీకు సమాధి వస్తుంది. ఇలా బేసిక్స్ నుంచి వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మనం ఇల్లు, ధ్యానం అనే ఇల్లు చాలా పదిలంగా ఉంటుంది. అధిరోహణం చెందడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ శరీరం. ప్రతిరోజు పంచభూత శుద్ధి, చక్ర యాక్టివేషన్, చక్ర బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మీ పొట్ట దగ్గర బ్లూ లైట్ పంపిస్తే తిప్పండి గిరా గిరా అని, మీ పొట్టలో రోగాలని తగ్గిపోతాయి. నాలో ఉన్న ఏ చక్ర శుద్ధి చేస్తారో ఆ చక్రాన్ని చెప్పుకోండి, శుద్ధి అయ్యిందని చెప్పుకోండి, శివోహం. చక్రాన్ని మేల్కొలుపుతుందని చెప్పుకోండి, శివోహం. అనాహత చక్రాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసుకున్నాం. చక్రాలను, అనాహత చక్రాన్ని మేల్కొల్పాను, శివోహం శివోహం శివోహం. ఇప్పుడు మీరు మణిపూరక చక్రం అయిన తర్వాత మణిపూరక చక్రం తిప్పండి, నాభి వద్ద. అది తిప్పిన తర్వాత స్వాదిష్టాన చక్రం తిప్పండి. తిప్పుతూ సంకల్పం చేసుకోవాలి, నేను నా అంతరాత్మలోని శక్తిని ఉపయోగించుకొని మణిపూరక చక్రాన్ని శుద్ధి చేసుకుంటున్నాను, చక్రాలన్నింటినీ మేల్కొలుపుతున్నాను, శివోహం.